నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే రౌడీలను కలవడానికి వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో పూర్తిగా దానికి సంబంధించి తినాలి అక్కడ ఒక మీడియా సమావేశంలో కూడా ఆయన ఎందుకు వచ్చాను ఏంటి అనే దానికి సంబంధించి కూడా మాట్లాడారు. అప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ పోలీసులు వీళ్ళపైన దాడి కొట్టారో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళు చాలా చిన్నపిల్లలు, సో వాళ్ళపైన ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చిన్న కేసు నమోదైంది, సో దానికే ఈ విధంగా వీళ్ళు రౌడీలు గుండాలు అనడం ఏంటి, అసలు వీళ్ళు అమాయకులు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళపైన ఒక్కొక్కరిపైన దాదాపుగా 8-9కి మించి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. సో కొద్దిమంది అడుగుతూ చెప్తా ఉన్నారు, పీడీ యాక్ట్ పెట్టాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళంతా అట్లాంటి కార్యక్రమాలకు భయభ్రాంతులకు ఈ తెనాలి ప్రాంతాన్ని కూడా వీళ్ళు చేసే పరిస్థితి ఉంటా ఉంది అన్నట్టుగా కూడా ఆ ముగ్గురు గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళంతా అమాయకులు, ఒక కేసో 2 కేసులు ఏదో చిన్నప్పుడు చిన్న గొడవలు ఏదో చిన్నగా ఆ విధంగా చేస్తే ఏదో కేసులు నమోదయ్యా తప్పించి పెద్దగా ఏమీ లేవు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ మాటలకు సంబంధించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అంటే దాదాపుగా జగన్ కేసులపై ఇటు సోషల్ మీడియాలో పూర్తిగా ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇటీవల మనం చూసాం తెనాలి గంజాయి బ్యాచ్, దానికి ఇందాక మనం చెప్పినట్టుగా అక్కడ వాళ్ళకు పరామర్శ పేరుతో ఏదో రాజకీయం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ అది వికటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఏంటి అసలు ఏం చేస్తూ ఉన్నారు, 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ అసలు ఏం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డిది, ఇట్లాంటి ఆలోచన ఎందుకు చేస్తూ ఉన్నారు అంటూ కూడా చాలామంది ఈ 11 కూడా వేస్ట్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. అంటే ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి, కానీ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేదు, డిపాజిట్లు కూడా రావు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. అట్లాగే దాదాపుగా ఏదైతే జగన్ కోర్టు కేసులపై చాలామంది టీడీపీ సోషల్ మీడియా కావచ్చు ఇతరులు చాలామంది కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. 3452 కోర్టు వాయిదాలతో జగన్ ఒక రికార్డు సృష్టించారు అంటూ కూడా ఆ కామెంట్స్లో రాస్తున్నటువంటి పరిస్థితి. అంటే 3452 కోర్టు వాయిదాలతో ఆయన ఒక రికార్డును సృష్టించారు, ఇన్ని వాయిదాలు చేసి అంటూ కూడా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. అంటే గతంలో చెప్పారు ఆయన అప్పుడప్పుడు ఎలక్షన్స్కి వెళ్లే ముందు ఏదైతే పాదయాత్ర సమయంలో టంచనగా ప్రతి శుక్రవారం గ్యాప్ ఇవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఈ కోర్టు పేరుతో అదేవిధంగా సానుభూతి కోసం కోర్టుకు రావడం, ఆ తర్వాత అక్కడ అటెండ్ అయినట్టుగా బాధగా చూడడం, చేసిందంతా కూడా మరి అన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, ఈడీ కేసులు. సో దానికి ఏదో బాధగా నన్నేదో హింస పెడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు అనే విధంగా కోర్టుకు వచ్చేసి ప్రజలకు ఏదో మాట్లాడేసి అట్లా వెళ్ళిపోయేవారు. టెన్షన్గా ప్రతి ఏదేమైనా కానీ శుక్రవారం ఖచ్చితంగా హైదరాబాద్లో కోర్టులో అటెండ్ అయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. ఎందుకు అవుతుంది? మీ డబ్బులు పెట్టుకొని పోవచ్చు కదా, సో ప్రజాధనంతో ఎందుకు పోవాలి సో అక్కడికి అనే చర్చ ఇంకొకటి. సో ఎందుకు వెళ్ళలేదు? దాదాపుగా 3452 వాయిదాలతో అసలు కోర్టుకే వెళ్ళినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించింది. సో ఏదైతే అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కూడా బాధితుడి రూపంలో మనం చూసాం, ఏదైతే కోడికత్తి సీను ఆ కేసుకు సంబంధించి కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఆ శ్రీనివాసు జైల్లో ఉన్నారు. సో ఆయనకు నిజంగా చెప్పాలంటే దాని కేసుకు మరి అంత శిక్ష పడుతుందో లేదో, కానీ జనుపల్లి శ్రీనివాస్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. బాధితుడి రూపంలో కోర్టు రమ్మని పిలిచినా కానీ జగన్మోహన్ రెడ్డిని దానికి కూడా వెళ్ళలేదు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎట్లా విచ్చలవిడిగా ప్రవర్తించారో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి నీ పైన ఇన్ని కేసులున్నాయి, ఇన్ని వాయిదాలకు నువ్వు వెళ్ళలేదు, మరి నువ్వే మాట్లాడుతున్నావా అంటూ కూడా చాలా చర్చ. అట్లాగే జగన్ పైన మనం చూస్తే దాదాపుగా 7 ఈడీ 11 సిబిఐ కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం 31 కేసులు కూడా ఆయన పైన ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా కూడా ఇతరత్ర కేసులు ఏదైతే ఈడీ 7 కేసులు 11 సిబిఐ కాకుండా ఇతరత్ర కేసులు కూడా దాదాపుగా 31 కేసులు కూడా ఆయనపై ఉన్నాయనే చర్చ ఒకవైపు జరుగుతూ ఉంది. అట్లాగే లీగల్ ఫీజుల కోసం జగన్ దాదాపుగా 6,904 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు లీగల్ ఫీజుల కోసం. ఇంత డబ్బు ఖరీదైన లాయర్లను పెట్టుకొని అరగంటకి కొన్ని లక్షల రూపాయలు తీసుకునేటటువంటి వాళ్ళని పెట్టుకొని
సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఖరీదైనటువంటి గతంలో చర్చ జరిగింది. అంటే ముఖ్యమంత్రి కూడా దేశంలో కూడా ఒక చాలా ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా కేసులకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నది కూడా జగన్మోహన్ రెడ్డి అనే చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. మనం చూసాం గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో కూడా చిన్న చిన్న కేసులకు కావచ్చు, ఢిల్లీ వేదికగా జరిగే ఏదైనా సుప్రీంకోర్టులో అంశాలు కావచ్చు, వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించడానికి ప్రజాధనాన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆయన కేసులు వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్ని ఢిల్లీలో పెట్టుకొని ఈ ప్రభుత్వం తరపున కూడా వాళ్లకే ఫీజులు చెల్లిస్తూ ప్రజాధనాన్ని, సో ఆ చిన్న చిన్న కేసులకు కూడా వాళ్లకే లక్షల కోట్ల రూపాయలు ఫీజులు ఇస్తూ సో వాళ్ళను వాదించుకునే విధంగా కూడా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం క్విట్ ప్రో కో. ఆయనకు ఏదైతే ఉపయోగపడే లాయర్లకు ప్రజాధనాన్ని ఈ విధంగా ఇచ్చి స్వామి కార్యం స్వకార్యం రెండు అంటారు కదా, అంటే ప్రభుత్వానికి సంబంధించిన కేసులు తన కేసులు కూడా వాళ్ళకే వాదించే విధంగా ప్రజాధనాన్ని ఇవ్వడం. అంటే జోబు నుంచి ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి తీసే పరిస్థితి ఉండదు. మనం చూసాం బుడమేరు వాగప్పుడు ₹1 ఇచ్చామని చెప్పారు, కానీ అది ఎవరికి ఇచ్చారో తెలియదు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఇక్కడ కూడా జమ అయిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే బెయిల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు కూడా 12-13 సంవత్సరాలు కూడా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితులు. పక్క దేశానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సిబిఐ పర్మిషన్, పాస్పోర్ట్లు తీసుకొని వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఎట్లా చెప్తున్నారంటే ఈజీగా మీరు కేసులు వేసుకోండి, నేను ముఖ్యమంత్రి కాలేదా, మీకు కేసులు వేసుకొని మీరు వెళ్ళండి, మా అయితే జైలుకు తీసుకెళ్తారు, 3 నెలలు 4 నెలలు మళ్ళీ బయటకు వస్తాం. ఈ విధంగా యువతను ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి అసలు ఏం సందేశం ఇస్తున్నారు, యువతను ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు జగన్ అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఈ విధంగా